IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు బత్తుల పవన్ అండి, మాది విజయవాడ. ఏం చేస్తుంటారండి? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. ఎలా ఉందండి ప్రస్తుతం? ఇప్పుడు ఎలక్షన్ హడావుడి ఉందండి ఏపీలో బాగా. అసలు పార్టీలు అసలు మనం అంటే నాకు తెలిసి ఒక రకరకాల పార్టీలు కూడా వచ్చాయి, ఇప్పుడు ఉన్న పార్టీలే కాకుండా. మరి ఇవన్నీ పార్టీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పుడు గెలిచి ఉన్నారు, గతంలో ఇప్పటి వరకు పరిపాలన చేశారు. అసలు ఎలా ఉందండి ఈ పరిపాలన? పరిపాలన అంటే ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చాడో హామీ ప్రకారంగా 9 నవరత్నాల పథకాలు అనేది ప్రవేశపెట్టాడు. ఆ 9 నవరత్నాల పథకాలు అనేది కొంత పేద మధ్యతరగతి వాళ్ళకి అవి అందుబాటులో అందినాయి కాబట్టి ప్రజల వ్యతిరేకత అనేది లేదు కాబట్టి ప్రజల్లో కొద్దిగా సంతోషమైన మాట మాత్రం ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఈ పథకాలు ఇవన్నీ ఇచ్చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అని చెప్పేసి అని అంటున్నారు కదండి. ఇప్పుడు పేద ప్రజలకి పథకాలు ఉండకుండా ఏ గవర్నమెంట్ ఉండదండి. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఏ పథకాలు పెట్టాడు, పలానా పథకం పేరు చెప్పానండి. ఇప్పుడు ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారండి? ఏదో పేద ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం మీద కదా ప్రజలు ఓట్లేసి గెలిపించేది. నువ్వు ఏమీ చేయవు, ఏమి చేయకుండాను ఇప్పుడు చేసిన ఇప్పుడు అప్పులైనా ఏదైనా ప్రజల కోసమే చేశాడు. ఆయన సొంత స్వలాభాని కోసము ఇంకో దానికోసం ఏం చేయలేదు కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పలాంది నేను పేద ప్రజలు చేశాను చెప్పండి. ఇప్పుడు మనకి 10 సంవత్సరాలు రాష్ట్రానికి రాజధాని ఉన్న హైదరాబాద్ను వదిలేసి ఆగ మేఘాల మీద అమరావతికి ఎందుకు వచ్చాడండి? అన్ని తాత్కాలిక భవనాలు ఎందుకు కట్టాడు? మన వరదలు వచ్చిన అన్ని చాలా వరకు కూలిపోయినాయి. మనకి హైదరాబాద్ 10 సంవత్సరాలు రాజధాని ఉన్నప్పుడు మరి అదే రాజధాని ఆయన పెట్టినప్పుడు పర్మనెంట్ కట్టుకొని దిగొచ్చుగా 10 సంవత్సరాలు మనకు ఉంది కదా, మరి ఎందుకు చేయలేకపోయాడు? ఇప్పుడు ఆయన చేస్తేనే ఒక రకంగా ఇంకోలు చేస్తే తప్ప అది కరెక్ట్ కదా అండి. అభివృద్ధి చేస్తాడు, కాకపోతే ప్రజలే ఈసారి ఒక్క ఛాన్స్ అని అడిగారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కానీ ఒక కంపెనీ తీసుకురాలేదు, అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి అంటున్నారు కండి. ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి గతంలో అయితే 6,000 కంపెనీలు తీసుకొచ్చారంటున్నారు, 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కంపెనీ తీసుకురాలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు అని అంటున్నారు కదండి. అవన్నీ ఉట్టి మాట్లాడి ఆయన చెప్పిన కంపెనీలు వేయండి. చంద్రబాబు నాయుడు మొన్న 2014 నుంచి ఉన్నాడు కదా, ఆయన కంపెనీలు వేయండి. ఒక కంపెనీ లేదు. జగన్మోహన్ రెడ్డి అయినా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చాడు, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు, సచివాలయ ఉద్యోగస్తులను తీసుకుని ఇంతమంది చేసిన తర్వాత ఆయన ఏదో మాట్లాడు. ఆయన చెప్పిన కంపెనీలు వేయండి ముందు. అసలు వాళ్ళ కంపెనీ లేదు. హెరిటేజ్ షాపులని వాళ్ళ కంపెనీలు వాళ్ళు బాగు చేసుకున్నారు తప్ప పేద ప్రజలకు సంబంధించి మధ్యలో ఏ ఉద్యోగం ఇచ్చారండి? ఆయన పలానా ఉద్యోగం ఇంతమందిని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పానండి. ఇవ్వలేదండి, ఎక్కడ ఇవ్వలేదమ్మా. ఇస్తే అందరూ ఇలా మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు ఎగ్జామ్ రాసి ఎంతమంది వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు? లక్షలాది మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు అందరికీ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ఉద్యోగాలు చేసుకున్నారు. ఏది చంద్రబాబు నాయుడు వల్ల ఈ ఉద్యోగం వచ్చిందని చెప్పానండి. ఈ కంపెనీ వల్ల ఇచ్చాను. ఎక్కడో హైదరాబాద్లో కంపెనీలు పెడితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది గురించి చెప్తారు. స్థానికంగా ఉన్న హైదరాబాద్ని ఇదే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేయించడం అంటే మన ఆంధ్రప్రదేశ్ని ఎందుకు వదిలేశాడండి? ఇది ఎందుకు డెవలప్ చేయాలి? ఓన్లీ హైదరాబాద్ని ఎందుకు డెవలప్ చేశాడు? ఇప్పుడు డెవలప్ చేయాలనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 14 సంవత్సరాలు చేసినప్పుడు ఈ మూడు రాష్ట్రాలని డెవలప్ ఎందుకు చేయలేదు? చేస్తే మన కంపెనీలు వచ్చాయి కదా, ఇది అభివృద్ధి అయ్యేది కదా. ఈరోజు అభివృద్ధి కాకుండా ఓన్లీ హైదరాబాద్ చేసుకొని ఆయన కంపెనీలు నుంచి ఉద్యోగాలందరూ అక్కడ తరమేసి ఇక్కడ ఎవరికి ఉన్నాయండి? అన్ని చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు, ఏమి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి అన్నాడు? నేను వస్తే పేద బతుకులు మారుస్తాను. నేను గడప ప్రతి పాదయాత్రలో పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇల్లు లేక అవసరం పడుతున్నారు, చదువులకు లేక ఆరోగ్యాలు లేక చాలామంది ఇబ్బంది పడి మంచాలు పడుతున్నారు. నేను స్వయంగా చూశాను. ఈ 9 నవరత్నాలు చేర్చి మాట నిలబెట్టుకుని నేను ఓటు అడుగుతానన్నాడు. అలాగే నిలబెట్టుకున్నాడు, అలాగే తిరుగుతున్నాడు. దాన్ని చంద్రబాబు ఇప్పుడు ఆయన అంత ఇది ఉన్నప్పుడు 3 పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకోవాలండి? 3 పార్టీలు పొత్తు పెట్టుకుని అవసరం లేదుగా. రాక్షసుడిని గద్దెదించాలంటే ఎన్ని పొత్తులైన అవసరం అని కూడా అంటున్నారు కదండి. అంటే రాక్షసుడు కాదు, వాళ్ళ గుండెల్లో దడపడుతుంది. ఒక్కడిని మనం ఎదుర్కోలేక 3 తెచ్చుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఏంటి? మాట మీద నిలబడ్డాడు, కట్టుబడ్డాడు, అందిన పథకాలు సంక్షేమ పథకాలు అందించాడు కాబట్టి పేద ప్రజల్లో ఒక నేమ్ అనేది ఉంది. ఈరోజు చిన్న ఉదాహరణగా అండి, ఇదే కరువు కాటకాలు మన రాష్ట్రంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ ఎందుకు రాలేదు ఈసారి? ఇప్పుడు రైతులు అనేవాళ్ళు ఆందోళన చేసేవాళ్ళు, ఆత్మహత్యలు జరిగాయి. ఎందుకు జరగట్లేదు? కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి రైతు భరోసాని, రైతుల గిట్టుబాటు ధరలని, రైతుల ఎరువులని ప్రతిదీ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత లేకుండా గ్రామాల్లో విలేజ్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగుదేశం ఉండేది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ స్థానం సంపాదించారు.
తెలుగుదేశం పార్టీని రామారావు ఏదైతే స్థాపించారో దాన్ని ఎన్ని పోటీ లాక్కుండా చంద్రబాబు నాయుడు ఈరోజు విలేజ్లో కూడా ఆ పార్టీని పూర్తిగా ఖండం చేసినాడు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు పాగా వేసుకున్నాడు విలేజ్లో. అందుకే ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద విలేజ్ ప్రాంతాల్లో ఎక్కడ కూడా లేదు. వాళ్ళకి మంచి మంచి స్కీములు వచ్చినాయి. రైతులకి ఇప్పుడు ఆఖరికి డ్వాక్రా మహిళలు కూడా చాలా అనేది ఈరోజు చేయగలిగాడు. అది అంతేకాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పేదల మీద జులుం చూపించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ నిలిపివేయాలని చెప్పేసి ఆయన కూడా మళ్ళీ ఆయన కేసు వేశారని చెప్పేసి కూడా అంటున్నారండి. అసలు ఎందుకు పేదలకు మంచి చేస్తామంటున్నారు, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారు, దానికి మీరేమంటారు? ఆయన ప్రతిదీ కేసులు వేయడమే కదండి, కోర్టులు ఆశిస్తారు, కోర్టులు మేనేజ్ చేస్తాడు. ఇప్పుడు పేదలకు భూములు ఇస్తున్నాడు, అందరూ పట్టాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. విజయవాడ పట్టణ ప్రాంతాల్లో చాలామందికి ప్రతి డివిజన్కి 1500 1600 పట్టాలు వస్తే మాకు స్థలాలు ఇవ్వద్దని చెప్పి కోర్టుకు వేసిన గత గనుడు ఆయన. మళ్ళీ ఈ పథకాలు కూడా ఎక్కడ పేరు వస్తాయని చెప్పి నోటి కాడి తీయటంలో ఈయనకి దిట్ట. ఈయనకి ఏంటంటే నిద్ర పట్టదు, ఎందాక ఏదో ఒకటి చేయాలి. ఈ వెళ్తే మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు పెన్షన్లు ఇస్తే మళ్ళీ ఆయనకే పేరు వస్తుంది. ఒక వాలంటీర్ వ్యవస్థ అన్నది ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తుంటే దాని గుర్తు ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నట్టు వస్తుంది. అది జీర్ణించుకోలేపాడు. ఆయనకి సంబంధించిన ఒక ఆయన ఉన్నాడు, ఎన్నికల కమిషనర్, గతంలో మాజీ చేసిన ఆయన. అప్పుడు ఇబ్బంది పెట్టారు. ఆయన చాలు కొంచెం సలహాలు ఇచ్చి ఇలాంటి వ్యక్తులు తీసి పేద ప్రజల దగ్గర నోటుగాడి కూడి తీసి కోర్టులో కేసులు వేపించడం ఆపడం వీళ్ళకి అలవాటు. అది కరెక్ట్ కాదు. అది ఎంతవరకు అంటే పేద ప్రజల దగ్గర కూడి తీస్తే అది ఉసురు పోసుకోవడం తప్ప ఇంక రేరేది కాదండి. మరి అంతేకాకుండా ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి. అది కూడా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అది చాలా మంచి చట్టం అని చెప్పేసి తీసుకొచ్చారండి. మరి ఇప్పుడు అది మంచిది కాదు, దానివల్ల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తులన్నీ దోచుకుంటున్నారు అని చెప్పేసి కూడా అని అంటున్నారండి. దానికి ఏమంటారు? అసలు ఆయన ఎక్కడండి ఎలక్షన్కి వచ్చేసి బయటకు వచ్చేస్తే అసలు ఆ టైటిల్ గురించి మాట్లాడింది ఎక్కడ మాట్లాడాడు మేడం గారు? లేదు. అసలు ఆయన ఎలక్షన్ స్టార్ట్ అయినా కానీ బయట ఊరి మీదే తిరుగుతున్నాడు, ప్రజల్లో తిరుగుతున్నాడు. ఆయన ఎప్పుడు సచివాలయానికి వెళ్ళాడు, ఎప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు, ఎప్పుడు చేశారు? ఇది కావాలని అబోధంగా వీళ్ళు కల్పించుకొని ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి బురద జల్లితే ఎవరైతే భూములు కొనుగోలు కొన్నారో లేకపోతే ఎవరైతే ఇదయ్యారో వాళ్ళ మీద బురద జల్లి వాళ్ళ నుంచి భయభ్రాంతులు చేయడం తప్ప అసలు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పాడు పనులు ఎందుకు చేస్తాడండి? ఆయన మంచి చేసే వ్యక్తే. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, ఇది చాలా మంచి చట్టం అని చెప్పేసి కూడా ఇప్పుడు పురంధేశ్వరి గారు చెప్పారు, అందరూ చెప్పారు కదండి. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రజల్ని ఇలా భయాందోళనకు గురి చేస్తున్నారు? ఏమండి, వాళ్ళకి ఒక స్టాండ్ లేదు. 3 పార్టీలకి వాళ్ళ మేనిఫెస్టో కానీ ఏదైనా కానీ వాళ్ళ ఒక మాట తీరు కానీ తలకో మాట అండి. పురంధేశ్వరి గారు ఒక మాట చెప్తారు, చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తారు, పవన్ కళ్యాణ్ ఒక మాట చెప్తాడు. అసలు వాళ్ళు ముద్ర కూటమి అన్నప్పుడు కూటమి మాట మాట్లాడమానండి. సింగిల్గా మాట్లాడితే అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకే మంచి అని వీడికేం చెడు అని జగన్మోహన్ రెడ్డి నెట్టేయడం వీళ్ళకి సరైన స్థిరం అనేది లేదు. అందుకని ఏంటంటే జనాలు కూడా వాళ్ళు విశ్వసించట్లా. ఏంటంటే ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ మేనిఫెస్టో నరేంద్ర మోడీ ఎందుకు ఫోటో పెట్టుకోలేదండి? మరి ఎందుకు పెట్టుకో? దానికి సంబంధం చెప్పానండి. దాని ఫోటోలో లేకుండా వాళ్ళు పెట్టిన హామీలు జనాలు నమ్మరు కాబట్టి ఇవన్నీ అబద్ధాలు పథకాలు బాబు వీళ్ళ వల్ల మాకు బేడ వస్తుంది వాళ్ళు ఫోటో తీపిచ్చేసుకున్నారు తెలివిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 గెలిచి పశువు కుంకుమ అని చెప్పేసి డ్వాక్రా రుణమాఫీ తొలి సంతకం పెడతానని చెప్పి ఎక్కడ పెట్టాడండి? అంతమందిలో పెట్టకుండా జనాలు ఉసురు పోసుకున్నాడు. అదే వద్దు అని చెప్పి ఇప్పుడు చిన్న ఉదాహరణగా అండి, ఇదే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఏమన్నాడు? మాకు మట్టి నీళ్ళు ఇచ్చి మొహం కొట్టి మీద వెళ్ళాడు అన్నాడు. అదే నట్టి నీరు ఇచ్చిన వ్యక్తితో నువ్వు ఎలా పొత్తు పెట్టుకున్నావు? మళ్ళీ సిగ్గుండాలిగా చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు మట్టిని నీరు ఇచ్చాడు, ఆడేమో పాసిపోయిన లడ్డు ఇచ్చాడు అన్నాడు. మరి ఈ పాసిపోయిన లడ్డు ఎలా గుర్తొచ్చి ఎలా తీసుకున్నారు? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు మట్టిను నీరు ఇచ్చి మొహం మీద కొట్టాడని ఒక మాట అన్నాడు, పాసిపోయిన లడ్డు ఇచ్చాను అన్నాడు. వీళ్ళిద్దరికి ఇప్పుడు వీళ్ళు ఎలాగ బంగారం అయ్యాడా చంద్రబాబు నాయుడికి? ఎందుకని పొత్తు పెట్టుకోకుండా వీళ్ళిద్దరు కలిసి పోటీ చేయొచ్చుగా.